అవినీతికి పాల్పడ్డ గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పల్లె శ్రీనివాస్, మేరుగుంట నరేష్ గౌడ్లు కోరారు. అంతర్గం ప్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆర్టీఐ చట్టం ద్వారా పెద్దంపేట గ్రామంలో 90,03,003 రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్లపై 31 జనవరి 2023 రోజున జిల్లా కలెక్టర్ డిపిఓలకు సమాచారం ఇవ్వగా విచారణ జరపగా 1,95,040 రూపాయలు అన్యాక్రాంతం అయ్యాయని తేలిందన్నారు. ఇట్టి పైకమును పంచాయతీ ఆఫీసులో 31 జనవరి 2024న జిల్లా కలెక్టర్ డిపిఓ ద్వారా తెలిసినప్పటికీ చెల్లించకపోగా తప్పించుకొని తిరుగుతున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీకి డబ్బులు చెల్లించాలన్నారు. ఇక ముందు గ్రామంలో పోటీ చేసే అభ్యర్థులు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారని అనుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పైడిపల్లి వెంకటస్వామి, రేగోళ్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్దంపేట గ్రామంలో గతంలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 ద్వారా సమాచారం తీసుకొని రికార్డులు తనిఖీ చేసి అందులో అవినీతి 90,03,003 రూపాయల అవినీతి జరిగిందని డిపిఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి 31/1/2023 రోజున ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ అనంతరం 31/1/2024 రోజున అవినీతి పెద్దంపేట గ్రామంలో అవినీతి 1,95,040 రూపాయలు అవినీతి జరిగిందని, ఈ అవినీతికి సంబంధించిన గ్రామ కార్యదర్శి మరియు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు 7 రోజుల్లోప గ్రామ పంచాయతీ ఖాతాలో ఈ 1,95,000 అవినీతి డబ్బులను రికవరీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ గారు అవినీతికి సంబంధించిన అధికారులు తెలిసి ఉన్నప్పటికీ వారిని అధికారులను గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేయకుండా సర్పంచ్ మరియు ఉప సర్పంచులను వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగనే కాలక్షేపం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఇలాంటి అవినీతి చేయకుండా అధికారులను ఇక ముందు కూడా పెద్దంపేట గ్రామంలో ఎలక్షన్లో పోటీ చేసే ఏ అభ్యర్థులైనా సేవ చేయాలనే భావనతోటే ఎలక్షన్లో పోటీ చేయాలి, కానీ అవినీతిని దోచుకుంటాము, ప్రజల సొమ్మును దోచుకుంటామన్న విధానంతో ఎలక్షన్లోకి రాకూడదని నా తరపున నేను విన్నవించుకుంటాను.